హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, జాస్మిన్ ఫ్లవర్ గురించి, అంటే మల్లెపువ్వు గురించి. ఇవి చూడడానికి చిట్టి గులాబీలా ఉన్నాయి కదా, కానీ కాదు, ఇవి మల్లెపూలే. నాకైతే స్టార్టింగ్ లో అయితే దీని గురించి అయితే అస్సలు తెలీదు. నేనైతే చిట్టి గులాబీలనే అనుకున్నాను. నేనైతే స్టార్టింగ్ లో చిట్టి గులాబీ అనే అనుకున్నాను, అంటే వైట్ చిట్టి గులాబీ అని అనుకున్నాను. కానీ తర్వాత నాకు ఎందుకో లీఫ్ చూస్తే డిఫరెంట్ కొట్టింది. ఇంకా మా అమ్మని అడిగితే అది మల్లెపూ చెట్టు అని చెప్పింది. ఇంకా చాలా క్యూట్ ఉన్నాయి అసలు. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. ఒక 3 మల్లెపూల స్మెల్ ఎలా వస్తుందో, ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలు అంత స్మెల్ వస్తుంది. ఇది వచ్చేసరికి తీగ మల్లి చెట్టు అనమాట. ఇది ఎక్కడికైనా పాకుతుంది. ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో పెంచుకుంటే ఖచ్చితంగా డాబాకి అలా పాకించుకోవచ్చు. ఇది కూడా చిట్టి గులాబీ మల్లెపూ అనమాట. ఇది కూడా చిట్టి గులాబీ మల్లెపూ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. మల్లెపూ చెట్టుకి ఎక్కువగా పూలు రావాలంటే ఖచ్చితంగా మనం మల్లెపూల సీజన్ కి ముందే అక్కడ దాని కొమ్మలు అనేది కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఫ్లవరింగ్ గానీ మొగ్గలు కానీ చాలా బాగా వచ్చేసరికి గుండు మల్లి అనమాట. ఇది కూడా చిట్టి గులాబీ జాస్మిన్ కి సిమిలర్ గా ఉంటుంది, కాకపోతే పెటల్స్ మాత్రం కొంచెం తక్కువ ఉంటాయి అంతే. చిట్టి గులాబీ జాస్మిన్ పేరు పెట్టింది నేనే, బట్ ఎందుకు పెట్టానంటే నాకు అది చిట్టి గులాబీలా కనిపించింది, సో నేను పెట్టాను. నాకు ఎగ్జాక్ట్ నేమ్ అయితే తెలీదు. మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మల్లెపూ వచ్చేసరికి స్టార్ మల్లెపూ అనమాట. ఇది తీగ టైప్ అనమాట. ఇది దేనికైనా పాకించుకోవచ్చు, కానీ పూలు మాత్రం ఫుల్ పోస్తాయి. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. And do follow for more.